ఈ జుమా రోజు మనము పాటించవలసినటువంటి విషయాలు ఏమిటి, ఏ విషయాలు మనం పాటించాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారి కథనం. గుస్లు యౌమల్ జుమాతి వాజిబున్ అలా కుల్లి ముహతలిమిన్ వన్ యస్తన్నా వన్ యమస్సతీబన్ ఇన్ వజద్. శుక్రవారం రాడు మీరు ఏం చేయాలి అంటే గుస్ల్ స్నానం చేయాలి తప్పనిసరిగా. శుక్రవారం నాడు గుస్ల్ స్నానం చేయాలి. చాలామంది ఉలమాలు ఈ గుస్ల్ స్నానం చేయడానికి కొంతమంది వాజిబ్ అని తెలియజేశారు, మరికొంతమంది సున్నతే ముఅక్కదా అని తెలియజేశారు. ఎక్కువ మంది తెలియజేసే విషయం ఏమిటి, అది ఎలా తీసుకున్నా శుక్రవారం నాడు ఖచ్చితంగా మనము గుస్ల్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేశారు అంటే, శుక్రవారం నాడు ఆనాటి కాలంలో సహాబాలు ఎప్పుడైతే మస్జిద్కి వచ్చేవారో, ఏదైనా పని చేస్తూ ఉండేవారు, కష్టపడుతూ ఉండేవారు, అజాన్ ఇవ్వగానే మస్జిద్కి వచ్చేసేవారు. మస్జిద్కి రాగానే వారికి పట్టినటువంటి చెమట కారణంగా వారి పక్కన ఉన్నటువంటి వారు కాస్త ఇబ్బందికి గురయ్యేవారు, చెమట వాసన వస్తూ ఉండేది. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమా రోజు వచ్చేటప్పుడు మీరేం చేయండి, ఖచ్చితంగా గుస్ల్ స్నానం చేయండి. రెండవ విషయము మిస్వాక్ చేయండి. మూడవ విషయము ఒకవేళ మీ దగ్గర సువాసన అంటే అత్తరు కానీ ఉంటే పూసుకొని రండి. సుబ్హానల్లాహ్. ఈ విషయం తెలియజేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ కూడా ఎలా ఉండేది జాగ్రత్తగా వినండి. మనము జుమా రోజు వచ్చేటప్పుడు ఏం చేస్తాము, సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించి రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ కూడా ఉండేది. ప్రవక్త వారు ఆయనకున్నటువంటి బట్టల్లో ఒక 2 జతలు తీసి పక్కన పెట్టేవారు. ఈ 2 జతలు ఎప్పుడు ధరించేవారు, ఒకటి జుమా రోజు ప్రత్యేకంగా ఆ బట్టలు తీసి వేసుకునేవారు. రెండవది ఎవరైనా అతిథులు వచ్చారు, ఏదైనా విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చర్చించడానికి అప్పుడు ఆ జత ధరించేవారు. కాబట్టి మనం జుమాకు వచ్చేటప్పుడు ఎలా రావాలి, మనం పనిచేస్తున్నామండి, ఆ పనిచేసే బట్టలతోనే రాకూడదు. ఎప్పుడైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక రోజు మీకు సమయం తీరిక దొరకలేదు, అది వేరే విషయం. కానీ ఎక్కువగా ఏం చేయాలి, జుమా రోజు గుస్ల్ స్నానం చేసి మనకున్నంతలో మంచి బట్టలు ధరించి మిస్వాక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సువాసన రాసుకొని రావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు. అలాగే ఆ తర్వాత విషయం పరిశీలన చేశామనుకోండి, జుమా రోజు సాధ్యమైనంత త్వరగా మస్జిద్కి రావాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, జుమా రోజు ఎవరైతే అందరికంటే ముందు మస్జిద్కి వస్తారో వారు ఒక ఒంటెను దానం చేసినంత పుణ్యం, ఒక ఒంటెను ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో అంత పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక ఆవుని బలిదానం ఇచ్చినటువంటి పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చిన వారికి ఒక మేకను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం దొరుకుతుంది. ఆ తర్వాత ఒక కోడిని ఏదైతే మనం కుర్బానీ ఇస్తామో దాని పుణ్యం దొరుకుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చిన వారు ఒక చిన్న గుడ్డుని సదహా ఇచ్చాము, దానం ఇచ్చాము, దాని పుణ్యం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్. మనం ఏమీ చేయకుండా కేవలము జుమా రోజు ముందుగా వస్తే వచ్చే పుణ్యం చూడండి ఎలా ఉందో. జుమా రోజు ముందుగా వచ్చేసారు, ఎవరైతే ముందుగా వస్తారో వారికి ఒంటె కుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఆ తర్వాత ఆవు, ఆ తర్వాత మేక, ఆ తర్వాత కోడి, ఆ తర్వాత చిన్న గుడ్డుని దానం సదహా ఇచ్చినంత పుణ్యం దొరుకుతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి జుమా రోజు త్వరగా వచ్చే ప్రయత్నం చేయాలి. మన దగ్గర అందరికంటే దురదృష్టవంతులు ఎవరు అంటే ఈ కుర్బానీని కూడా తీసుకోలేని వారు. వారికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అల్లా ఉచితంగా కుర్బానీ యొక్క పుణ్యం ఇస్తాను అంటే అది వదిలేసి అందరూ ప్రశాంతంగా ప్రారంభమైంది కదా ప్రసంగం, ఎలాగో ఒక అరగంట పడుతుంది, ప్రసంగం అయిన తర్వాత వెళ్దాంలే, నమాజ్ ప్రారంభమైన తర్వాత వెళ్దాంలే అంటే వారి యొక్క విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో చూడండి, వారి యొక్క అజ్ఞానం ఎలా ఉందో చూడండి. కాబట్టి ఏవైతే ఈ పుణ్యాలు అల్లా ఇవ్వాలి అనుకుంటున్నాడో ఈ పుణ్యాలన్నీ మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ జుమా రోజు మనతో పాటు ఎవరుంటారు, దైవదూతలు కూర్చొని ఉంటారు. దైవదూతలు ఏం చేస్తారు, వచ్చి రాగానే ఎవరెవరు వచ్చారో వాళ్ళ యొక్క పేర్లు రాసుకుంటారు పట్టికలో. ఆ తర్వాత వాళ్ళు కూర్చుంటారు. జుమా ప్రసంగం ప్రారంభమైపోయిన తర్వాత ఎవరైతే లోపలికి వస్తారో వారి యొక్క పేర్లు దైవదూతల సహీఫాలలో ఉండవు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ పేరు అబ్దుల్లా, మీ పేరు అబ్దుల్ రెహమాన్, మీ పేరు దైవదూతలు వారి యొక్క చేతుల్లో ఉన్న పట్టికలో దైవదూతలు రాస్తారు. ఆ ప్రాధాన్యత, ఆ విషయము నుండి మీరు బహిష్కరించబడతారు. మీకు ఆ గొప్పతనం దొరకదు. మీ పేర్లు దైవదూతలు రాసేటటువంటి భాగ్యము మీరు కోల్పోయారు.
దీనికంటే దురదృష్టం ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత విషయం అదేమిటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే జుమా రోజు ప్రజలు వస్తుంటారో ముందుగా వచ్చిన వారిని మొదటి పంక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయమని చెప్పేవారు. ఎవరైతే మొదటిగా వస్తారో అక్కడ గోడ ఉంది కదండి, దానికి ఆనుకొని కూర్చుందాం. ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కింద కూర్చుందాం. ఇక్కడ ఏసీ గాలి వస్తుంది, ఇక్కడ కూర్చుందాం. ఇలా కాదు, ఎవరైతే మొదటిగా వస్తారో మొదటి పంక్తుల్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎవరైతే వస్తారో వారు వెనక కూర్చోవాలి. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారు జనాల్ని దాటుకుంటూ ముందుకు రాకూడదు. వీళ్ళని ఇటు జరుపుతూ వాళ్ళని అటు జరుపుతూ వాళ్ళని తోసుకుంటూ వచ్చి ఎదురు కూర్చోకూడదు. ముందుగా వచ్చిన వారు ముందు కూర్చోవాలి, ఆలస్యంగా వచ్చిన వారు ఆలస్యంగా కూర్చోవాలి. మనం తెలియజేస్తుంటాము, ప్రతి జుమాకి తెలియజేస్తుంటాము, వచ్చిన వాళ్ళు కాస్త లోపలికి రండి అని. వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. ఇవన్నీ కూడా జుమా రోజు పాటించవలసిన నియమ నిబంధనలు సోదరులారా.